సివిలైజేషనల్ కంట్రీస్కి ఎప్పుడు కూడా సివిలైజేషనల్ మెమరీస్ ఉంటాయి, సివిలైజేషనల్ ఇంటలెక్చువల్ ట్రెడిషన్ ఉంటుంది. మీరు గమనించండి, మన దేశంలో ఒక అమ్మమ్మలు నానమ్మలు కూడా నోటి మీద లెక్కలేయగలుగుతారు. మీరు మీ అమ్మమ్మ నానమ్మను మన అమ్మల్ని చూడండి, వాళ్ళొక 100 ఖర్చులు కూడా నోటి మీద వేయగలుగుతారు. అమెరికాలో ఉన్నవారు క్యాలిక్యులేటర్లు కంప్యూటర్లు సవా లక్ష తీయాల్సి వస్తుంది. ఇప్పుడు మా అమ్మాయినా 10 ఖర్చుల్ని టోటల్ వేసి ఇంత ఖర్చు అయిందని నోటిగా చెప్పగలుగుతుంది. దట్ ఈస్ ఎ ట్రెడిషన్, దట్ ఈస్ ఎ సివిలైజేషనల్ మెమరీ. అది సివిలైజేషనల్ ప్రాక్టీసెస్ ఉంటాయి. ఇప్పుడు మనకు ఎవరు చెప్పారు? మన అమ్మకు వంట నేర్పిండ్రు ఎవరన్నా? ఎక్కడన్నా షెఫ్లు వచ్చి లేదా హోటల్ మేనేజ్మెంట్ స్కూల్లో చదివిందా? ఇంత కమ్మటి భోజనం మన అమ్మ వండుతుంది. ఆ అమ్మకి ఎవరు నేర్పారు? ఉప్పు కారం ఇట్లా వేయాలి, ఉల్లిగడ్డను గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి అని మా అమ్మకు నేర్పిండ్రా? ఎక్కడికి వచ్చింది? దట్ ఈస్ సివిలైజేషనల్ ఎక్స్పీరియన్స్. కొన్ని 100,000 సంవత్సరాలుగా వంటలు చేస్తున్నాం భారతదేశంలో. మా అమ్మ చేసింది, మా అమ్మమ్మ చేసింది, మా అమ్మమ్మ చేసింది, మా అమ్మమ్మ కూడా చేసింది. అక్కడ నుంచి వంట వస్తుంది. ఇప్పుడు మా అమ్మమ్మ సర్వపిండి చేసేది, మా అమ్మమ్మ కూడా సర్వపిండి చేసేది, మా అమ్మ కూడా సర్వపిండి వచ్చింది. కానీ వేరే వాళ్ళ సర్వపిండి రమ్మంటే రాదు. ఎందుకు వస్తుంది? ఆ ఎక్స్పీరియన్స్ లేదు కదా. సర్వపిండి చేయడం అనేది ఒకటి లేనప్పుడు అది ఎలా వస్తుంది? సో అది కల్చర్ నుంచి వస్తుంది. ఎందుకంటే ఇవాళ ఒక్క రోజులో వచ్చేది కాదు అది. సో ఇది ఏది అర్థం కాకుండా ట్రంప్కు ఎకనామిక్స్ తెలియదు, ట్రంప్కు నాలెడ్జ్ లేక వచ్చిన సమస్యలు ఇవి. సో యూ షుడ్ అండర్స్టాండ్ హౌ ద క్యాపిటలిజం ఆపరేట్స్. క్యాపిటలిజం యాజ్ ఇట్స్ ఓన్ లాజిక్. ట్రంప్ చెప్పిన లాజిక్ ఉండదు దానికి. దానికి కావాల్సింది ప్రాఫిట్ కొరకు ఎక్కడ ప్రొడక్షన్ చేస్తే అక్కడికి పోతారు. ఎవరిని పెట్టుకోవాలనుకుంటే వాళ్ళని పెట్టుకుంటారు. మనం ఎందుకు బీహార్ వాళ్ళను ఒరిస్సా వాళ్ళని పెట్టుకుంటున్నాం? బీహార్ మీద ఒరిస్సా మీద ప్రేమతో పెట్టుకుంటున్నారా? అవి వెనుకబడిన ప్రాంతాలు. బీహార్ను డెవలప్ చేయాలి, అక్కడ గౌతమ బుద్ధుడు ఉన్నాడు, ఆడిన గడ్డ. ఒరిస్సాను డెవలప్ చేయాలి, అశోకుడి కళింగ దేశం అది అని చెప్పి ఇక్కడ పెట్టుకుంటారా బీహార్ వాళ్ళను ఒరిస్సా వాళ్ళను? ఇక్కడ సెక్యూరిటీ కావాలంతా బీహార్ వాళ్ళు ఒరిస్సా వాళ్ళు ఉంటారు. ఎందుకు? వాళ్ళైతే భద్రత చాలా బాగా చూడగలుగుతారు. మగధ సామ్రాజ్యానికి చెందిన మౌర్య చంద్రగుప్తుని వంశం అని పెట్టుకుంటానా మనం వాడు సెక్యూరిటీ దగ్గర? వాడు చీపులు దొరుకుతున్నాడు పెట్టుకుంటున్నారు. ఇంతకన్నా తేడా ఏమైనా ఉందా? ఇది కూడా అంతే. ట్రంప్ అమెరికాకు భారతీయులు ఉద్యోగాలు పెట్టుకునేది భారతీయుల గొప్పతనం గురించి కాదు, భారతదేశానికి ఉన్న చరిత్ర వల్ల కాదు. లాభం వస్తుంది కనుక అమెరికన్ కంపెనీలు పెట్టుకుంటున్నాయి. నేను అందుకే చెప్పింది మీకు ఉదాహరణ. మన అపార్ట్మెంట్ ముందట మన సెక్యూరిటీ గార్డు బీహారోడు ఎందుకు ఉంటాడు? మగధ సామ్రాజ్యం కొరుకుంటలేడు, పాటలీపుత్రం పైన చరిత్రలో గౌరవం ఉండలేడు, మౌర్య చంద్రగుప్తుని వంశం కదా అని ఉండలేడు. వాడు చీప్లో దొరికింది కనుక బీహారోడు పెట్టుకున్నాం. ఇది కూడా అంతే. ఈ సింపుల్ కామన్ అర్థం లేకుండా మనకు అలా సంకుచితమైన ధోరణి లేదు. తెలుగు అయినా బీహారీ అయినా మనకు ఒకటే అనే ఒక విశాల దృక్పథంతో పెట్టుకుంటున్నామా? విశాలం లేదు, ఏది లేదు, మనకు లాభం కనుక పెట్టుకుంటున్నాం. సింపుల్ యాజ్ దట్. విశాలమైన భారతీయ జాతీయ దృక్పథం, రాష్ట్ర ప్రాంతీయ భావనలు లేకుండా బీహార్ అయినా ఒరిస్సా అయినా యూపీ వాళ్ళ అయినా నేను పెట్టుకుంటాను నా జాతీయ దృక్పథం అని ఎవడన్నా పెట్టుకుంటాడా? లాభం వస్తుంది పెట్టుకుంటున్నాడు. ఎవరు లాభం వస్తే వాడు పెట్టుకుంటాడు. లాభం వస్తే నార్త్ ఈస్ట్లో కూడా పెట్టుకుంటారు. నేను మన అర్బన్ కంపెనీలో బుక్ చేస్తే హెన్ మిన్ లున్ అని వచ్చాడు. ఎవరైనా అంటే హెన్ మిన్ లున్ అంటే మణిపూరిని ఎందుకు పెట్టుకున్నా? నాకు ఈశాన్య భారతమైనా తెలంగాణ అయినా ఒకటే. తెలంగాణలో క్షరవృత్తిదారునికైనా ఈశాన్య ప్రాంతం క్షరవృత్తిదారునికైనా ఒకే రకమైన భావన నాకు ఉండదని పెట్టుకున్నాను. నేను అర్బన్ కంపెనీలో పెట్టుకున్నాను. నేను ఎవరిని పెట్టుకోలే అనుకోండి. నేను బుక్ చేసి వచ్చింది అర్బన్ కంపెనీకి. ఆయన పనిచేస్తున్నాడు, లాభం వస్తుందో పెట్టుకున్నాడు. ఇది అర్థం కాక అందుకే మళ్ళీ చెప్పే ట్రంప్ తెలియాల్సింది, పెట్టుబడికి దేశభక్తి ఉండదు, పెట్టుబడికి లాభభక్తి మాత్రమే ఉంటుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెక్ కంపెనీలకు ఒక హెచ్చరిక జారీ